ఏ రకంగా చూసినా మాతో సంబంధం కలుపుకునే అంత రేంజ్కి మీ ఫ్యామిలీ ఎదగలేదు. భార్గవి జీవితం బాగుండాలంటే ఇప్పుడు నువ్వు భార్గవి ముందుకు రా. ఆ శ్రీరామచంద్రుడు మంచివాడు కాదన్నా నమ్ముతానేమో కానీ సూర్య మంచివాడు కాదంటే మాత్రం నేను నమ్మను. ఈ ఆఫీస్ వైపు వస్తే కాళ్ళెరగొడతానన్నావు, సిగ్గు లేకుండా నా ఇంటికి ఎందుకు వచ్చావు? మనం పెళ్లి చేసుకోవటం మీ బాబాయ్కి ఇష్టం లేదు. ఏం చేస్తే వీళ్ళందరూ మన మధ్యకి అడ్డు రాకుండా ఉంటారో అది చేయడానికే వెళ్తున్నాము. మనం అర్జెంటుగా గుళ్ళో పెళ్లి చేసుకుందాం. కొంపలంటుకు పోతున్నాయి. సూర్య గారు భార్గవిని గుళ్ళో పెళ్లి చేసుకోబోతున్నారు. మీ ముద్దులు కుదురు భార్గవి ఈ రోజు సూర్యాని పెళ్లి చేసుకోబోతోంది. కళ్యాణ భోజనం ఎత్ర విద్యాయ నమః సర్వభూతైత ప్రదాయ నమః శ్రద్ధాయ నమః విభూతాయ నమః. మాంగళ్యం తంతునానేన మహజీవన హేతునా కంఠే బధ్నామి చరణం శ్రేయం శ్రీ ఓం మహాభాగ్యోభ్యో నమః. అయం ముహూర్త సుమోస్తోస్తు. ఓం దేవీం వాచమజనయదేవస్తాం పశవో వదంతి స్థానం మంద్రేష ధేనుర్భస్మముపదుష్టితైతు. అయం ముహూర్త సుమోస్తోస్తు. ఏంటి అక్కడ నించున్నావు? ప్రియా రా. సూర్య, భార్గవి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం. దీర్ఘ సుమంగళి భవ. చేసిన పనికి సిగ్గుపట్టం మానేసి ఆశీర్వదించమని అడుగుతున్నావా? ఎంతకు బరితికిచ్చావే? అయినా ఇదంతా నీ రక్తంలోనే ఉందే. నీ అక్క ఎవన్నో ప్రేమించి పెళ్లి పీటల మీద లేచిపోయింది. అందుకు నీ అమ్మా బాబు పెళ్లి పందిట్లోనే పురుగుల మందు తాగి చచ్చారే. నువ్వేమన్నా తక్కువ తిన్నావా? ఆహా, నీ అక్క చేసుకోవలసిన వాణ్ణి దొంగతనంగా ఎత్తుకొచ్చి మరీ తాడి కట్టించుకున్నావు. శభాష్, ఏం గొప్ప ఫ్యామిలీ ఏమిది. అసలు నీకు సిగ్గు శరం చీము నెత్తురు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఇలా ఎగేసుకొని పెళ్లికి తయారవ్వవు.
నీ సంగతి సరే, ఇతని సంగతి ఏమిటి? తగుదునమ్మా అని బావి వరస మర్చిపోయి ఇక ఆపండి. మేమేదో చేయరాని ఘోరం చేసినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి? మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం, చేసుకున్నాం. అవునన్నయ్య, ఆ విషయం మీకు తెలుసు. కావ్య పెళ్ళయ్యాకే మేం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ వదిన వాళ్ళ చెల్లెల నుంచి పెళ్లి చేయాలనుకుంది. మరోవైపు నేను ప్రేమించలేదంటున్నా వినకుండా ప్రియ నా వెంట పడింది. దానికి తోడు మీరిద్దరూ మాట్లాడుకొని నాకు ప్రియకు పెళ్లి చేయాలనుకుని బేరాలు కుదుర్చుకున్నారు. ఇటువంటి పరిస్థితులు మమ్మల్ని ఏం చేయమంటారు? మమ్మల్ని క్షమించన్నయ్యా. చేసిందంతా చేసి ఇప్పుడు క్షమించన్నయ్యా అనటం ఇదొక పెద్ద డ్రామా. అదిగో ఆడించేదంతా ఈ మహాతల్లి. వదిన, ఇందులో భార్గవి తప్పేం లేదు. ఏదైనా మీకు తప్పనిపిస్తే నన్నానండి. అనడానికి ఏం మిగిల్చావురా? తల్లిదండ్రులు లేకపోయినా కన్న బిడ్డలా పెంచాం కదరా. అన్ననే గౌరవం కూడా లేకుండా చేశాం. అనడానికి ఏం మిగిల్చావురా? తల్లిదండ్రులు లేకపోయినా కన్న బిడ్డలా పెంచాం కదరా. అన్ననే గౌరవం కూడా లేకుండా చేశాం. ఆపవయ్యా నీ నాటకాలు. అబ్బో, తమ్ముడంటే అంత ప్రేమ ఉన్నవాడివి నేను ఇల్లరికం పంపించవయ్యా అని అడగగాని ఎలా ఒప్పుకున్నావు? నాటకం, మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. నువ్వేం తక్కువ తిన్నావా? నా తమ్ముడు గొప్పవాడు కాబట్టే నీ కూతురికి అడిగావు. ఎంత కట్నమైనా ఇస్తానన్నావు, వ్యాపారంలో భాగస్తుని చేస్తానన్నావు. ఇన్ని ఆఫర్స్తో నా దగ్గరికి నువ్వొచ్చావు, నేను మీ దగ్గర రాలేదు మేడం. వీళ్లతో మనకేంటండి? ఇంకా నించొని చూస్తారేంటి? రండి. ఇంకేం చేయమంటావు? చేయవలసిందంతా చేసింది. ఇంకేమైనా పరువు మిగిలింటే అది కాస్త నువ్వు వీధిని పడేశావు. పరువు తక్కువ పని చేసిందది. ఇలా రహస్యంగా చేసుకుందాన్ని పెళ్ళంటారా? ఓ తాడు ముక్క మెళ్ళ కడితే దాన్ని తాళంటారా? దాన్ని 2 చెంపలు వాయించి మెళ్ళ ఉన్న తాళి తెంపేసి లాక్కెళ్ళక అలా చూస్తారేంటండి? నా మాట విను పిన్ని. పిన్ని వద్దు పిన్ని, నా మాట విను పిన్ని. నీకు దండం పెడతాను పిన్ని. పిన్ని వద్దు పిన్ని, నీకు ఇది ధర్మం కాదు. తల్లి లాంటి దానివి పిన్ని. నువ్వే నా కూతురు వై ఉండుంటే విషయాన్ని ఇంతవరకు రానిచ్చేదాన్ని కాదే. ఎప్పుడో ముక్కలు ముక్కల కింద నరికేసి ఉండేదాన్ని. ఓనా ఏంటి? ఏం చేస్తున్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? మీరాగండి. పిన్ని నా మాట విను పిన్ని. పిన్ని పిన్ని వద్దు పిన్ని. ఆడదానివని ఊరుకున్నాను. మరోసారి నా భార్య ఒంటి మీద చెయ్యి పడిందా మర్యాదగా ఉండదు. నాకే వేలు పెట్టి చూపిస్తావా? అది నీకొక పెళ్ళో, నువ్వు దానికో మొగుడివి. నిన్ను భువనేశ్వరిదేవి, ఆడదానివి, హద్దుల్లో ఉండు. మొగుడంటే విలువ లేని దానివి, వాళ్ళననే హక్కు నీకెక్కడిది? రాజేంద్ర గారు, మీరంటే నాకు గౌరవం ఉంది. అది పోగొట్టుకోకుండా ఉండాలంటే మీ ఆవిడని అదుపులో ఉండమని చెప్పండి. నా తమ్ముడికి ఒక్క మాట అన్నా నేను ఊరుకోను.
నోటికొచ్చినట్టు తిట్టి ఇప్పుడు వెనకేసుకొస్తున్నాడండి ఈయన. అంటే ఇంతవరకు జరిగింది పెళ్ళని, వీళ్ళిద్దరూ భార్యాభర్తలని ఊరంతా చెప్పి నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతావా? తప్పకుండా మేడం. ఆడదాని వయ్యుండి కూడా పసుపు తాడు విలువ తెలియకుండా మాట్లాడుతున్నావు. మేము మీ అంత ఆస్తిపరులం కాకపోయిండొచ్చు, చదువు సంస్కారం ఉన్నవాళ్ళం, సంస్కృతి సాంప్రదాయం తెలిసిన వాళ్ళం. ఇదేంటి ఉరుమురి మంగళం మీద పడ్డట్టు వీళ్ళిద్దరూ తిట్టుకుని నన్ను బయటికి లాగరు కదా. దక్కుతుందనుకున్నది ఎలాగూ చేజారిపోయింది. ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదు, జారుకోవడం బెటర్. మేమిద్దరం కొట్టుకున్నా తిట్టుకున్నా సూర్య నా తమ్ముడే, భార్గవే నా మరదలు. సూర్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికీ అందరూ విడ్డూరంగా చూస్తున్నారు. ఇంటికి పదం పద. కాంచన పద. పదరా. గాయత్రి, గాయత్రి, ఆ చూపేంటే నా కొంప కొల్లేరు చేసి నువ్వు హ్యాపీగా కొంపలో కులుకుతున్నావా? నేనేం చేశానండి? నువ్వేమి చేయవే. ఎక్కడో ఒక చోట సైలెంట్గా అగ్గిపులో వెలిగిస్తావు. ఆ మంటలన్నీ చుట్టూ తిరిగి వచ్చి నా కొంపను తగలబెడతాయి. అయిపోయింది. ఈ రోజుతో నా ఆశలన్నీ క్లోజ్. ఈరోజు నీ చెల్లెలి పెళ్లి ఆ సూర్యగాడితో జరిగింది. మీరు చెప్పేది నిజమా? సూర్యతో భార్గవ్ పెళ్ళైపోయిందా? చాలండి, చాలు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉందండి. ఇక భార్గవి గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఏంటి? ఏంటి? దాని పెళ్ళైపోయిందని నేను బాధపడుతుంటే నీకు సంతోషంగా ఉందా? ఎంత పక్కగా ప్లాన్ చేశానో తెలుసా? అరే, నానా కష్టాలు పడి అందరినీ నా గుప్పెట్లో పెట్టుకుంటే చివరి నిమిషంలో మీ బాబాయ్తో గొడవ పెట్టుకుని నా ప్లాన్ మొత్తం చెడగొట్టావు కదే. నిన్ను నిలువునా నరికిన పాపం లేదు. అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుంటే ఈ పాటికి సూర్య బదులు భార్గవి మెడలో నేను తాళి కట్టి ఉండేవాడు. నా ప్లాన్ అంతా సర్వనాశనం చేసావు కదే. నేను ఏంటి మీరనేది? మీరు భార్గవిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారా?
ఇన్నాళ్ళు మీరు సూర్య భార్గవుల పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పిందంతా అబద్ధమేనా? చెప్పండి, చెప్పండి. లేకపోతే నేను నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నాను, నువ్వు వచ్చి ఆశీర్వదించు అని నిన్ను బొట్టు పెట్టి పిలుస్తారా? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నీకో సవతిని తీసుకురాబోతున్నానని. ఆవిడంటే నీకు చాలా ఇష్టమని. ఛీ! నీ మనసులో ఇన్ని దుర్మార్గపు ఆలోచనలు పెట్టుకుని ఇన్నాళ్ళు మంచివాడిగా నటించావా? ఇప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. అసలు నా ప్లాన్ ఏంటో తెలుసా? నీ వల్ల ఆస్తిలో పైసా కూడా రాదని తేలిపోయింది. ఎలాగైనా నీ చెల్లెల్ని కూడా పెళ్లి చేసుకుని నీ బాబాయ్ దగ్గర నుంచి ఆస్తి మొత్తం కొట్టేయచ్చు అనుకున్నాను. నీ వల్ల నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది. అసలు నాకో విషయం చెప్పవే, నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల చివరికి నా కొరిగిందేంటంటావు? నీ ఆస్తి పోయింది, నన్ను పెంచి పోషిస్తావనుకుంటే నీ ఉద్యోగం పోయింది, ఆఖరికి ప్రశాంతంగా చేసుకుంటున్న నా ఉద్యోగం పోయింది. ఇక నీ దగ్గర నాకు కావాల్సింది ఏం మిగిలిందే? ఆ? ఏమీ మిగల్లేదు. నువ్వు నాకేమీ ఇవ్వలేదు, కానీ నేను నీకేమిస్తానో చూస్తూ ఉండు.